తెలంగాణలో స్థానిక సమరానికి ఆశావాహులం మరో ఏడాది ఆగాల్సిందేనా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల్లో ఎన్నికలు మరిన్ని రోజులు వాయిదా పడే ఛాన్స్ ఉందని అధికార పార్టీ నేతలు ఆశావాహుల్లో టెన్షన్ నెలకొంది. హైకోర్టు ఇచ్చిన 6 వారాల గడువు, సుప్రీంకోర్టులో సర్కార్ పిటిషన్ డిస్మిస్ వంటి పరిస్థితుల ఆధారంగా కొత్త సంవత్సరంలోనే ఎన్నికలు జరిగేలా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. కోర్టులో విచారణలు, వాయిదాలు వంటివి రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై అనిశ్చితిని కొనసాగేలా ప్రభావం చూపుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికల నగారా మోగుతుందనుకున్న నేతల్లో పిటిషన్ డిస్మిస్ కావడంతో తీవ్ర నిరాశ, గందరగోళం నెలకొంది. ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ అంశంపై అన్ని రాజకీయ పక్షాల్లోనూ తీవ్ర చర్చ మొదలైంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాఖలాలైన పిటిషన్లను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేయడంతో హైకోర్టు విధించిన గడువు వరకు రాష్ట్ర ప్రభుత్వం వేచి చూసే ధోరణి అవలంబించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రభుత్వం కూడా గడువు ముగిసేంత వరకు ఎలాంటి హడావుడి లేకుండా న్యాయపరమైన అంశాలపైనే దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరికొన్ని నెలలు పొడిగించే అవకాశం ఉందనే భావన నేతల్లో వ్యక్తమవుతోంది. పార్టీ నేతల్లో అసంతృప్తి, ఎన్నికల ఆలస్యంపై అధికార పార్టీల్లోని స్థానిక నాయకులు, ముఖ్యంగా టికెట్ ఆశించే అభ్యర్థుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. చాలా కాలంగా నియోజకవర్గాల్లో పట్టు కోసం, ప్రజా సంబంధాల కోసం కృషి చేస్తున్న వారికి ఎన్నికల తేదీపై స్పష్టత లేకపోవడం నిరుత్సాహాన్ని పరుస్తుంది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియక ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఏమని చెప్పాలో అర్థం కావటం లేదంటూ పలువురు నేతలు తమ ఇంటర్నల్ మీటింగ్స్ లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులకు ఎన్నికైతేనే ప్రభుత్వ కార్యక్రమాలు గ్రాండ్ లెవెల్లో స్పష్టంగా అమలు జరుగుతాయని నాయకులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పబ్లిక్ పార్టీకి మధ్య సత్సంబంధాలు ఏర్పడడమే కాకుండా ప్రభుత్వానికి మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు కూడా వెంటనే రిలీజ్ అవుతాయి. ఎన్నికలు ఆలస్యం కావడంతో ఈ అంశాలు అన్నింటికీ కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి.